దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించను, నేను భయపడను. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. ఇక్కడ దావీదు గారు చెప్తున్న మాట, దేవుడి మీద అతడు ఆదుకున్నాడు, నా బాధ నుండి దేవుడు నన్ను విడిపించాడు కనుక 10,000 మంది వచ్చి నా చుట్టూ మోహరించను, నేను భయపడను. ఎందుకు భయపడడు అంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు. హల్లెలూయా! ఈ 10,000 మందిని అన్నీ చేయగలరు అన్న గొప్ప ధైర్యము అతని హృదయంలో ఉంది కనుకనే 10,000 మంది వచ్చి దండెత్తి మోహరించను, నేను భయపడనని చాలా ధైర్యంగా ఈ మాటను అతడు రచించి ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, 10,000 మంది అంటే అలాంటి సమస్యలు అనేకమైనవి నిన్ను చుట్టుముట్టి ఉన్నాయా? అవి నిన్ను బాధిస్తూ ఉన్నాయా? అవి నిన్ను వేదనకి గురి చేస్తూ ఉన్నాయా? అవి నిన్ను కృంగిదలలోనికి తీసుకువెళ్తున్నాయా? అయితే నువ్వు వాటికి భయపడద్దు. ఎందుకంటే నీ దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు తోడుగా ఉన్నాడు. వాటన్నిటి నుంచి ఆయన విడిపించగలిగిన శక్తివంతుడు, సామర్థ్యము కలిగిన దేవుడై ఉన్నాడు కనుక నిన్ను విడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. నీ శత్రువులు అంటే అనారోగ్యాలు, బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, నిందలు, అవమానాలు, కక్షలు, పగులు ఇవన్నీ కూడా శత్రువులు 10,000 మందిలాగా నీ మీదకి వచ్చి పడినా అవేవి కూడా నిన్ను ఏమి చేయకుండా దేవుడు వాటన్నిటి నుంచి విడిపించి నేను అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతాను. కనుక ఈ వాగ్దానాన్ని పట్టుకుని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి. ఆమేన్.